comfortable? Yeah, thank you. Okay. Excuse me. Yes, please. Super. You are most sexiest girl. Oh, I'm sorry. What do you want, sir? Milk. Thank you. Excuse me. తీసుకోండి. Excuse me, sir. Yes. This seat is reserved for somebody else. This seat. Yeah. Yeah, we are together. No problem. We will adjust. Okay. తన పిచ్చి కానీ మన ఇద్దరి మధ్యన ఇంకెవరు వస్తారు? వీడు వస్తున్నాడేంటి? కొంపది సింధుని విమానంలోనే వేలం పెడతాడా ఏంటి? Excuse me? Yes. I'm her husband. She's my wife. Can you have that seat, please? Thank you. Actually, అది నీ మంచి మనసు నాకు తెలిసిందు. పెద్దవాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. వాళ్ళకు నచ్చ చెప్పి తర్వాత నన్ను తీసుకెళ్దామని పెడుతున్నాం. అంతే కదా? అయినా మీ నాన్నగారు కాదనే ఛాన్సే లేదు ఇందు. నాకేం లోటు? చెయ్యి లేదా, కాలు లేదా? అక్కడికి వెళ్తే వాళ్ళ నాన్న ఏదో తీసేస్తాడులే. అబ్బా, చాలా ముద్దొస్తున్నాడు. ఇతను ఎవరో చెప్పమ్మా. మావయ్య. నీకు మావయ్య అయితే నాకు బాబాయ్. పేరేంటో? జేబీ జన్. జనాబెత్తడు జనార్దన్. అబ్బో, చాలా పొడవే. ఇతనెవరు? మై ఫ్రెండ్ మధు. గ్లాడ్ టు మీట్ యూ. Excuse me, I'll just come back. No problem. Take your own time. ఆ మందిరాన్ని పునరుద్ధరించడానికి, ఈ కుటుంబాన్ని ఉద్ధరించడానికి మేము ముగ్గురం కంకణం కట్టుకున్నాం. మేము మీ ముందుకు వస్తున్నాం. ఉదాహరణమైనటువంటి మీరు చేతి వేలు ఉంగరాల్ని, మీ చేతి వాచల్ని, మెడలో నెక్లెస్ల్ని, ఇంకా జేబులు డబ్బుల్ని మాకు సర్వం కూడా సమర్పించేసి మాకు సహకరిస్తారని ఆశిస్తూ జోలు పట్టుకుని మీ ముందుకు వస్తున్నాం. చర్చ 30 ఏళ్ళు ఇంకా పగల్లో మోసపోలేదే కాదు. మరి బ్రతికుండి ఉపయోగపడ్డారు, చచ్చిన తర్వాత కూడా ఉపయోగపడుతున్నారు. అందుకే వాళ్ళ మహాత్ములు అన్నారు. మనల్ని ఏమంటారు? ఏమిటది? ఆ ఉంగరాలకి మా అప్పటి న్యాయం. నువ్వు గాని ఇలాంటి కక్కుర్తి పనులు కానీ చేసావంటే ఉంగరాలు ఎట్టుకోవడానికి ఏళ్ళు కూడా మిగలవు. జాగ్రత్త. ఈ ఉంగరం నా పెళ్లి కాలం పెట్టారయ్యా. నీ పెళ్లికి అంత ఉంగరం పెట్టారా? అరే ఏమైనా ధర్మం నీకు తెలుసు కదా, నువ్వు చెప్పొచ్చుగా. పెట్టారు. నువ్వు పద్యానికి ఇలా సీరియస్ అయితే నేను వెళ్ళిపోతానయ్యా. వెళ్ళిపోవాలి. అరే వెళ్ళిపోయి ఏం చేయనయ్యా, నువ్వు నవ్వుతా ఉంటాను.
నవ్వయ్యా బాబు, నవ్వయ్యా నవ్వయ్యా బాబు, ఇదిగో నవ్వయ్యా ఎత్తునంతా దిగిపోయింది. భయపడి చేస్తున్నాను దిగిందంతా ఎక్కువ. బాబాయ్, ఐడియాల కోసం మందు కావాలని క్వార్టర్ మీద క్వార్టర్ లాగించేసావు. సత్తు నా కోసం పడి తెచ్చేలా చేస్తానని ఇలా పెరటి వైపు తీసుకొచ్చి కూర్చోబెట్టావు. ఒక ప్లాను చెప్పావు, ఏమీ చెప్పావు. నాకు తెలియకడుగుతాను, నువ్వు కుర్రోడుగా ఉన్నప్పుడు బ్రోకర్ పని చేసావా? తీసుకో. అబ్బా, గొప్ప ప్లాన్ చెప్పావు బాబాయ్. అంటే నువ్వు చెప్పినట్టు నేను సత్తు డార్లింగ్ ఇంట్లో ఎవరికీ తెలియకుండా దాక్కోవాలి. కరెక్ట్ గా తెల్లవారుజామున కోడి కూసే టైంకి నువ్వు హాచ్యం తుమ్ముతావు. ఆ టైంలో నేను సచ్చు వాడి ఇంట్లోంచి బయటకు వచ్చి గోడ దూకాలన్నమాట. అంతేగా? ఎటువైపు దూకాలి బాబాయ్? పట్టమట్టి దిక్కు. పడమటి దిక్కైతే నేను దూకను బాబాయ్. ఏమంటావు ఏంటి? పొద్దున్నే లేడీస్ చెప్పులుచ్చుకొని తిరిగే ప్లేసు. అందుకే అక్కడ దూకమనే. ఒక ఆడదానికి తెలిసిందంటే ఊరంతా తెలిసిపోద్ది. సరిగ్గా కోడి కూసే సమయానికి రేడియో రంగం అక్కడికి చెంబుకొస్తుంది. అది చూసిందంటే ఊరంతా టామ్ టామ్. నీకు సచ్చుకి ఆ సంబంధం ఉందని రేడియో వార్తల్లో చెప్పేస్తది. దానివల్ల సచ్చు క్యారెక్టర్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది, కానీ నాకంటే ఉపయోగం. నీకు అందుకే మీసం మొలవలేదురా. అదేంటి బాబాయ్? లేకపోతే ఏంట్రా, ఒక ఆడదాని శీలం మీద మచ్చపడ్డాక ఏ మొగాడు దాన్ని చేసుకుంటాడు? ఏ మొగాడు చేసుకుంటే నాకేంటి? అప్పుడు సచ్చినట్టు సచ్చు నిన్నే పెళ్లి చేసుకోవాలి కదా. టైం బాగుందిరా, ఎవ్వరూ లేరు. అంత గుర్తుంది కదా? గుర్తుంది. ఈ సంగతి తెలిసావుగా? సీతమ్మ లేదు, రావణితో బాధపడలేక రేడియో రంగం వచ్చింది. ఇప్పుడు తుమ్మితే కరెక్ట్ గా ఉంటుంది. వేసిపోయిందంట. బాబాయ్ గారు తుమ్మాడు, రేడియో రంగం వస్తున్నట్టుంది. ఇంకా పడవర కూడా దూకాల్సిందే. సత్తు, రేపు వస్తాలే. ఎందుకు అరుస్తున్నావు? ఎవడో దొంగ సత్తు ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోతున్నాడు. ఎవడో సత్తు ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోతున్నాడే. ఇంటికి ఎవడాడు? సత్తు ఎవరినో ఉంచుకుందంట. సత్తు ఎవరినో ఉంచుకుందంట. గణేష్, ఏంటి పోటీ పడుతున్నారు? సండే సందడా? ఇంతకీ ఆ పందెం ఏంటి బాబు గారు? నేను నెక్కితే పుట్టబోయే బాబుకి మా బాబు పేరు, సారీ మా నాన్న పేరు పెట్టాలి. మరి నువ్వేం పేరు పెడతావక్క? మా ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోయినా వాళ్ళని ఎదిరించి ధైర్యంగా మా పెళ్లి చేసిన నా తమ్ముడు గణేష్ పేరు పెడతాను. అక్క చెప్పింది వీలేదు. మా నాన్న ఏడుకొండల పేరు పెట్టాల్సిందే. ఏడుకొండలో గణేష్ నేను డిసైడ్ చేస్తాను. నీ కండబలం అక్క దగ్గర కాదు, నా దగ్గర చూపి. దానికి దీనికి సంబంధం లేదమ్మో. ఉంది అక్క, నేను 1020. అందుకే చాచా. అదేంటి ఒక్కొక్కరిని ఒక్కో నెంబర్ పెట్టి పిలుస్తున్నావు? అవన్నీ వాళ్ళ నా దగ్గర తీసుకున్న అప్పులండి. అప్ప అది కానివ్వండి. ఏం బావగారు, మీరు ఓడిపోయారు, మన పేరు పెట్టుకుందామా?
నీతోనే కాదురా, మీ అక్కతో కూడా ఓడిపోయిండేవాడిని. పుట్టబోయే పిల్లవాడికి నీ పేరే పెట్టాలని నాకు కూడా ఆశగా ఉంది. ఊరికే తమాషా చేశానంతే. మీసాలో కొట్టు 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 సీటు తెచ్చావా? ఇండిసిన కానీ మందుల కానీ వచ్చి వెనక వాళ్ళు వచ్చినండి, ముందు పంపిస్తావేంటి? ఏంటి ధర్మ దర్శనానికి వచ్చినోడికి పెసల దర్శనం టికెట్ కొన్నోడికి తేడా లేదా? దేవుడి గుళ్ళో రూలు. ఇది మా గోవిందరాజులు గవర్నమెంట్ డాక్టర్ గారు పెట్టిన రూలు. ఎర్రయారు తెల్లయారు కలిపి పెట్టాయి అయిపోతాయి. ఏంటి మోక్షన్స్ విరోచనాలు వేదులు ఆనకట్ట కట్టినట్టే ఎల్లమనగా నిలిపోవడమేనా? ఏది అక్కడిచ్చా? అక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి. ఇదిగో నా మాటను 4 నెలల మాత్రలు ఇస్తాను, 4 రోజులు పంపు కొట్టినట్టే. ఇచ్చే ఇచ్చే పట్టు. ఇంకొంచెం ఎక్కించు. ఈ కాగు ఇది 10 మందికి ఎక్కించాలి. ఇట్ట కొద్ది కొద్దిగా మందిస్తే జబ్బెట్ట తగ్గుద్ది. ఉన్నదంతా ఎక్కించడానికి లేదు స్టాకు. డబ్బుది ముందు డబ్బు డబ్బు. గుండెంతా మంటగా ఉందండి. నేను అడిగింది జబ్బు కాదు డబ్బు. డబ్బా? పిండి కొద్ది రొట్టి, ఫీజు కొద్ది వైద్యం. ఫీజు తేలేదా? అయితే బయటకు వచ్చావా? ఐదన్నీ గురు. కంపౌండర్ గారు ఉండవయ్యా, ఎక్కడ 5 రూపాయలు పొద్దు నుంచి చిల్లర తప్ప ఇంకేం లేదు. నీ పని హాయిగా ఉంది, బయట నుంచి బయట వసూలు చేస్తున్నావు. ఎప్పుడు నా మీద ఎడతావేంటి గురు? డజన్ సిరపాటిలని నా మందుల షాపుడికి ఇచ్చావు. ఆడ 50 ఇస్తే నువ్వు నాకేనా ఇచ్చావా? నువ్వు సిరంజీలు తీసుకెళ్ళి అమ్ముకురావుగా నాకేమైనా ఇచ్చావా? చలి చూడండి, ఒళ్ళు సలసల కాలిపోతుందండి, 4 పెడసగట్టిపోయిందండి. అబ్బా నీకే రోగమో డాక్టర్ గా నేను చెప్పాలి, నువ్వు చెప్తావంటే? నా ఉంటే అట్ట ఉందో నేనే చెప్పాలిగా అండి. ముసాయ్ కల్పతారు, వీడికి క్లోరోఫిన్ పొడిసాయి. ఓ 5 కైతం చేతిలో పట్టరా. నా నోరు తెరిపించి మాకు మొత్తం బయటకు వస్తాయి. మరి ఇదిగో 5 నుంచి కంపౌండర్ గారు మందించి పంపిస్తాండి. ఏంటి గుంజుకుంటావు? డబ్బులు ఇచ్చావా? ఇందాక తీసుకున్నారుగా. తీసుకున్నానా? ఇదిగో రోజుకి ఎన్ని వేసుకోవాలండి? రోజుకి ఎన్నింటాయా? మొత్తం అన్ని ఒకేసారి వేసుకో. ఫినిష్. ఏంటి బాబు మాట్లాడితే ఈ రోజునాలండి. అయితే మాట్లాడుకో, తగ్గిపోతాయి. 4 తెరు. నీ కోళ్ళ ఫారం ఉంది కదా, అయితే 2 డజన్లు కోడిగుడ్లు ఇంటికి పంపించు. కల్పతారు, ఇంకో ఇంజక్షన్ పడు. నెక్స్ట్ ఏంటి సబ్బు? ఏదైనా పనిపించండి, చేస్తారు. ఏం పని చేస్తా? ఏ పనైనా చేస్తారు. దా, నేను రిజైన్ చేసి ఇక్కడ నుంచుంటాను, అందులో కూర్చుని నువ్వు వైద్యం చెయ్యి. ఈడెవడో నా సీటుకి ఎసరు పెట్టేట్టున్నాడు రా. అర్జెంట్ గా బయటికి పంపించపోయావుంటే నీ సీటు మీకు ఆడికిస్తా. ఆయన లేకపోతే నా సీటు మీకు ఆయనకి ఇస్తానంటాడేంటి? బాబు రామకృష్ణ పరమహంస, నీ పాదాలకు నమస్కారం చేస్తాను నాయన. హింస పెట్టకుండా దయచేసి బయటికి వెళ్ళిన ఆయన, లేకపోతే నా సీటు. ఏంటి అలా చూస్తావు? వచ్చాయని లేపో, లేకపోతే నీ సీటు. అమ్మో పట్టుకు పిడి పట్టు. ఏ వద్దా? వద్దు బాబు. కొత్త పేరు ఎలా ఉంది? సూపర్ రా. రాత్రి సగం సినిమాలో లేచిపోయావేంటి? టైర్డ్ అయిపోయాను. నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు. నేను రాజేష్ వదిలేశాను, కానీ నేను హేమన్ పికప్ చేశానే. నా కోసం ఇంత ఖర్చు పెట్టావు, ఇంకా నమ్మకం రాలేదా? నమ్మకం వచ్చింది, కానీ ఇంకా ఎంత ఖర్చు పెట్టాలరా అని భయంగా. నువ్వు డ్యూటీలో పడి నన్ను మర్చిపోకు. బాయ్. వెళ్ళిపోతున్నారే, వీళ్ళని మాయ చేసి గండిపేటలో మజా చేద్దామని స్లీవ్లెస్ వేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఉమా, నీకు అటెండెన్స్ అస్సలు లేదమ్మా, 500 చేసేస్తా. అలాగే బాబు. రాజుబాబు, ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు, వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబుని కలు. హే కపిల్, హాయ్. పోలీసుల దగ్గర భలే ఎస్కేప్ అయ్యావే. సరే, ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? పెళ్లి చేసుకోవా? ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను, ఎక్కడ దొరకట్లేదు. ఏ, నేను నీకు హోమ్లీ ఫిగర్ లా కనిపించట్లేదా? నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా. రూమ్లీ అంటే రూములు బుక్ చేసే వాళ్ళకి చెప్తాను. ఏంట్రా చింపు, నేను వైన్ షాప్ కి రాలేదా? అదా
నిన్న మా లవర్తో సినిమాకి వెళ్ళానులే. నువ్వు లవ్ చేస్తున్నావా? ఎక్కడ పట్టారా? ఇంటర్నెట్ చాట్ లో పెట్టా. అడవులో కుందేళ్ళని పెట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చాలా పెద్ద ఫ్యామిలీలే. పెద్ద ఫ్యామిలీయా? అంటే ఈ సైజ్ ఉంటదా? అందుకే నేను కాలేజ్ కి రావట్లా. ఆమె నూరికాయలు ఎందుకు గడిపిస్తారా? సిమ్రన్ లా ఉందిగా. ఆ సీడీ నాకు టెన్షన్ గా ఉంది. హే, ఈ లైట్ కి నేను చూడాలి. ఆగవే, ఈ ఫోటోలో కోతిలా ఉన్నాడే. అవునియా? ఇదిగో ఈ ఫోటో చూడు. బాగున్నాడా? నా బాయ్ ఫ్రెండ్ కి కుంఫు, కరాటే, జూడో, స్నేక్ ఫైట్, మంకీ ఫైట్ అన్నీ తెలుసు. అందుకని వాడిని అందరూ చింపు అని ముద్దుగా పిలుస్తారు. కరెక్ట్ పేరే. చూడడానికి చింపంజిలానే ఉన్నాడు. లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే. వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి. నీ ఇన్షియల్ ఉన్న ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇవ్వు. హాయ్. సూపర్ ఐడియా రా. నువ్వు చెప్పినట్లే రింగ్ కొనిస్తాను. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండి. నాకు మన జువాలజీ లెక్చర్ సరళ మేడం కావాలి. ఓకే. ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్లో వచ్చేసా. ఎవరే ఆ పోలీస్? మీ మావయ్య? కాదు, అన్నయ్య. నీ వల్ల మా జొల్లు పార్టీలందరూ ఎస్కేప్. ఈవినింగ్ నీకు బస్ రూట్ నేను చూపిస్తాను. ఇక నుంచి నువ్వు నాతోనే రావాలి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం